ముందుగా దానికోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 500 గ్రామ్స్ పొటాటోస్ బాయిల్ చేసి కట్ చేసుకుని పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత చిటికెడు మెంతిపొడి, అలాగే హాఫ్ స్పూన్ చొప్పున శనగపప్పు, ఆవాలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే 5 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. వేగిన ఉల్లిపాయల్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిసేంత వరకు వాటిని కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని అందులో వేసుకొని చిటికెడంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. సిమ్లో ఒక 5 నిమిషాలు. మూత తీసి చూస్తే మన టమాటాలు మగ్గిపోయి ఉండి ఉంటాయి. ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత మనకి కర్రీకి కావాల్సినంత వాటర్ని వేసుకొని కలుపుకొని సిమ్లో ఒక 5 నిమిషాలు ఉంచాలి. 5 నిమిషాల తర్వాత మన కర్రీకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు అందులో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ క్రష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనం కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుంటే ఎంతో రుచికరమైన పొటాటో కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.